Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి వీడియోలో కాంటెంపరరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగానే బుద్ధిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క వీడియో కంటిన్యూ చేస్తున్నాము. సో ఈ వీడియో ఎండింగ్ లో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేది ప్లేలిస్ట్ రూపంలో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో కమింగ్ టు ద క్లాస్, బుద్ధిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దీంట్లో మనం స్టేజెస్ అనేటివి చూస్తున్నాము ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. ఫస్ట్ ఏంటంటే పబ్బజా సెరమనీ. ద ఫస్ట్ యాక్ట్ ఆఫ్ అడ్మిషన్ వాస్ కాల్డ్ పబ్బజా ఆర్ ద ప్రిపరేటరీ ఆర్డినేషన్ ఫర్ ఎడ్యుకేషన్. సో ఫస్ట్ గా ఇప్పుడు మనము అక్షరాభ్యాసం అంటాం కదా, సో అలా ఇక్కడ పబ్బజా సెరమనీ అనేది జరుగుతుంది. ఆఫ్టర్ దిస్ ఆర్డినేషన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 ద బాయ్ వుడ్ ఎంటర్ ద మొనస్టరీ యాజ్ ఏ శ్రమణ. సో ఇది అయిపోయిన తర్వాత, పబ్బజా సెరమనీ అయిపోయిన తర్వాత 8 ఏళ్ల పిల్లాడు శ్రమణ లాగా మానిస్టరీలోకి ఎంటర్ అవుతాడు. A ritual called as Pabja ritual was necessary for admission to a monastery for education. సో మానిస్టరీలో మీరు ఎడ్యుకేషన్ అనేది పొందాలనుకుంటే కంపల్సరీ ఈ సెరమనీ అనేది చేయాలి. ఎడ్యుకేషనల్ పీరియడ్ ఫర్ దిస్ ఫేజ్ వాస్ 12 years. సో ఈ ఎడ్యుకేషన్ పీరియడ్, ఈ ఫేజ్ ఏదైతే ఉందో 12 years వరకు అనమాట. ఓకే, Pabja was an accepted ceremony of the Buddhist monasteries. సో బుద్ధిస్ట్ మానిస్టరీస్ ని ఈ సెరమనీ యాక్సెప్ట్ చేశారు. Pabja means going out. సో Pabja అంటేనే బయటకు వెళ్ళడం అన్నమాట. అకార్డింగ్ టు దిస్ సెరమనీ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ బీయింగ్ అడ్మిటెడ్ టు ఎ మానిస్టరీ హ్యాడ్ టు రినౌన్స్ ఆల్ హిస్ వరల్డ్లీ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్. సో ఈ Pabja సెరమనీ అయిపోయిన తర్వాత వరల్డ్లీ మరియు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ని దూరంగా ఉంచాలన్నమాట, దాని నుంచి దూరం అవ్వాలన్నమాట. An individual belonging to any caste could be admitted to a monastery, and after being admitted he did not belong to any caste. సో ఏ క్యాస్ట్ వాళ్ళైనా మానిస్టరీలోకి అడ్మిట్ అవ్వచ్చు ఈ సెరమనీ తర్వాత, కానీ వన్స్ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు ఏ క్యాస్ట్ కి కూడా చెందిన వాళ్ళు కాదు. ఓకే, ఫర్ Pabja ceremony the individual had to get his head fully shaved and put on yellow clothes. సో ఈ సెరమనీకి హెడ్ మొత్తం షేవ్ చేస్తారు అండ్ ఎల్లో క్లోత్స్ వేసుకుంటారు అనమాట, పసుపు రంగు బట్టలు ధరిస్తారు. ఇన్ దిస్ షేప్ హీ వాస్ ప్రెజెంటెడ్ బిఫోర్ ద ప్రిసైడింగ్ భిక్షు. సో ఈ అవతారంలో వాళ్ళని ప్రజెంట్ చేస్తారు భిక్షు ముందు. ఆన్ ప్రెజెంటేషన్ దిస్ ఇండివిజువల్ వుడ్ ప్రే ఫర్ అడ్మిషన్ టు ద మానిస్టరీ. సో ప్రెజెంటేషన్ అంటే వాళ్ళ ముందు ప్రెజెంట్ అయిన తర్వాత మానిస్టరీలో అడ్మిషన్ కోసం ప్రే చేస్తారనమాట. ఆన్ హిస్ ప్రేయర్ ద హెడ్ భిక్షు వుడ్ అడ్మినిస్టర్ 3 basic advices, 3 jewels ఆర్ ట్రిపుల్ జెమ్స్. సో వాళ్ళు ప్రే చేసేటప్పుడు, అడ్మిషన్ కావాలి అని ప్రే చేసేటప్పుడు భిక్షు ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 basic advices ని చూస్తారనమాట. ఈ 3 jewels కానివ్వండి, ట్రిపుల్ జెమ్స్ కానివ్వండి ఉన్నాయా లేదా అనేసి, సో మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని. అవేంటనంటే ఐ టేక్ రెఫ్యూజ్ ఇన్ బుద్ధ, ఐ టేక్ రెఫ్యూజ్ ఇన్ ద ధర్మ, ఐ టేక్ రెఫ్యూజ్ ఇన్ ద సంఘ. సో బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటాం కదా, సో అదనమాట. The aspirant for admission used to pronounce these advices very distinctly. సో అడ్మిషన్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవి 3 కూడా యాక్సెప్ట్ చేయాలి, ఇవి పాటించాలి. Then his admission was permitted. అప్పుడు అడ్మిషన్ అనేది దొరుకుతుంది. On being admitted the individual was called as Shraman. సో అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళని శ్రమణ్ అని పిలుస్తారు. There was no caste discrimination. Caste అనేది వీళ్ళకి ఉండదు కదా ఆఫ్టర్ అడ్మిషన్, సో caste discrimination ఉండదు. According to Buddha, the different castes become one after being admitted to the order, just like the rivers by merging into the ocean become one with it. సో బుద్ధ గారు ఏం చెప్పేవాళ్ళంటే, ఎలా అయితే ఈ చెరువులన్నీ, రివర్స్ అన్ని పోయి ఓషన్ లో ఒకటవుతున్నాయో అలాగే Pabja సెరమనీ తర్వాత వేరే వేరే కాస్ట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఒకటైపోతారు అనమాట. ఓకే, ఏ శ్రమణ వాస్ స్ట్రిక్ట్లీ ఫర్బిడెన్ టు కమిట్ వైలెన్స్, స్పీక్ అన్ట్రూత్, టేక్ ఇంటాక్సికెంట్స్ ఎక్సెట్రా. సో శ్రమణ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రిక్ట్ గా వైలెన్స్ అనేది యూజ్ చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, అలాగే టాక్సికెంట్స్ ని తీసుకోవద్దు. ఓకే, వితౌట్ the consent of the parents a boy was not considered eligible for admission. సో పేరెంట్స్ వాళ్ళంతటా వాళ్ళే ఓకే బాబు నువ్వు వెళ్ళు, నువ్వు అడ్మిట్ అవ్వు, నువ్వు బుద్ధ గారి దగ్గర నేర్చుకో అనేసి పర్మిషన్ ఇస్తేనే తీసుకునేవాళ్ళు, లేకపోతే అడ్మిషన్ అనేది ఇచ్చేవాళ్ళు కాదు. The Shramana culture has its basis in the concept of an all renouncing monk, a bhikshu or Shramana. సో ఏ విధమైన రిలేషన్స్ లేకుండా ఒక మాంక్ లాగా, ఒక భిక్షు లాగా ఉండాలన్నమాట, అది కాన్సెప్ట్ ఇక్కడ. The Shramana culture emphasizes moksha or freedom more than dharma. సో మనకి జైన్లో ఏంటి, ధర్మం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే వీళ్ళు మోక్ష మరియు ఫ్రీడమ్ మీద చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఉపసంపద సెరమనీ. ఆఫ్టర్ Pabja the Buddhist monk
had to undergo the Upasampada ceremony. So once Pabaja ceremony అయిపోయింది, ఆ 12 years పీరియడ్ అయిపోయింది తర్వాత ఏంటంటే ఉపసంపద సెరమనీ వస్తుంది అనమాట. ఓకే, దిస్ సెరమనీ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ పబజా సెరమనీ. పబజా సెరమనీ కంటే ఈ సెరమనీ డిఫరెంట్ గా ఉంటుంది. ద సెరమనీ ఫర్ ఫుల్ అడ్మిషన్ వాజ్ కాల్డ్ ద ఉపసంపద. ఫుల్ అడ్మిషన్ కావాలంటే ఈ ఉపసంపద సెరమనీ అనేది జరగాలి. దిస్ ఫైనల్ ఓరియంటేషన్ కుడ్ నాట్ బి పర్ఫార్మ్డ్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 20 years. సో 20 years లోపు ఈ సెరమనీ అనేది చేయరాదు. ఎందుకు అని అంటే మీరు చూసుకున్నట్టయితే 8 years అబ్బాయిని పబజా సెరమనీలో అడ్మిషన్ కి తీసుకుంటారు. ఆ తర్వాత 12 years పీరియడ్ అనేది అక్కడే స్టడీ అనేది చేస్తారు. ఆ తర్వాత ఏంటి 20 years పిల్లలు అవుతారు. సో అప్పుడే ఈ ఉపసంపద అనేది చేయొచ్చు, దాంట్ లోపల చేరాదు. జనరల్లీ ఆఫ్టర్ ఉపసంపద ద శ్రమణ వాస్ ఎంజాయింగ్ ద స్టేటస్ ఆఫ్ ఎ మాంక్ అండ్ రిగార్డెడ్ యాజ్ ఎ ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ మెంబర్షిప్ ఆఫ్ ద ఆర్డర్. సో జనరల్ గా ఉపసంపద సెరమనీ తర్వాత శ్రమణ వాళ్ళని ఏమని అంటారంటే మాంక్ అంటారు. సో వాళ్ళకి స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 20 years of age ఉపసంపద రిచువల్ వాస్ పర్ఫార్మ్డ్ టు గెయిన్ అండ్ ఎంట్రీ ఇంటూ హైయర్ ఎడ్యుకేషన్. సో ఈ ఉపసంపద సెరమనీ అనేది హైయర్ ఎడ్యుకేషన్ కి ఎంట్రీకి అనమాట. రూల్స్ ఫర్ సెకండ్ సెరమనీ ఉపసంపద వర్ ఆల్సో లేడ్ డౌన్. సో రూల్స్ అనేవి కూడా ఉన్నాయి వీటికి. ఇట్ వాస్ ఆఫ్టర్ రిసీవింగ్ ఎడ్యుకేషన్ ఫర్ 12 years. చెప్పాను కదా 8 years కి చేరిన తర్వాత 12 years ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాతనే ఈ ఉపసంపద సెరమనీ అనేది పర్ఫార్మ్ చేస్తారు. అదే ఇచ్చారు చూడండి, దట్ ఈస్ at the age of 20 years Upasampada ceremony was performed. The Shraman has to present himself in front before all other monks of the monastery. So అందరి ముందు, అందరూ మాంక్స్ ముందు monastery లో పర్ఫార్మ్ చేయాలన్నమాట, ప్రెజెంట్ చేసుకోవాలన్న. One could be admitted for this ceremony only when the majority of the monks voted in favor of the same. So ఒకవేళ మెజారిటీ ఆఫ్ ద మాంక్స్ ఓకే వీళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ ని మనం పర్మిట్ చేయొచ్చు అని ఓట్ చేస్తేనే ఈ సెరమనీకి అర్హులవుతారు. After this ceremony, the Shraman was regarded as full-fledged member of the monastery. So full-fledged member laga, monk laga treat చేస్తారు. On this occasion, all his worldly and family relationships ended. ఇది అయితే మాత్రం worldly మరియు family relationships అనేవి అక్కడికే ఎండ్ అయిపోతాయి. monk లాగానే బతకాలి. ఓకే, డైలీ రొటీన్ ఆఫ్ స్టూడెంట్స్. సో దినచర్య గురించి చూద్దాము. ద స్టూడెంట్స్ వాస్ ఎక్స్పెక్టెడ్ టు సర్వ్ హిస్ టీచర్ విత్ ఆల్ డివోషన్. సో అప్పట్లో మనకు తెలుసు టీచర్ ని దేవుళ్ళ చూసేవాళ్ళు, టీచర్ కి ఫుల్ డివోషన్ తోటి సర్వ్ చేయాల్సి ఉంటుంది, సేవ చేయాల్సి ఉంటుంది. ఆన్ రైజింగ్ ఇన్ ద మార్నింగ్ ద స్టూడెంట్ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ ద డైలీ రొటీన్ ఆఫ్ ద టీచర్. సో టీచర్ యొక్క డైలీ రొటీన్ ఏదైతే ఉందో దానికోసం కావాల్సిన ప్రతి ఒక్క సామాగ్రి కూడా అమర్చి పెట్టాలి స్టూడెంట్స్ పొద్దున లేవగానే. He will cook his food and clean his clothes and utensils. సో తన ఫుడ్ తనే కుక్ చేసుకోవాలి, క్లోత్స్ తనే వాష్ చేసుకోవాలి, యూటెన్సిల్స్ ని తనే క్లీన్ చేసుకోవాలి. ద స్టూడెంట్ హ్యాడ్ టు ప్రిపేర్ హిమ్సెల్ఫ్ టు రిసీవ్ ఎడ్యుకేషన్ ఎట్ ఎనీ టైమ్ వెన్ ఎవర్ ద టీచర్ రిక్వైర్డ్ హిమ్. ఎప్పుడైతే టీచర్ పిలుస్తారో ఎడ్యుకేషన్ కోసం అప్పుడు ఎడ్యుకేషన్ రిసీవ్ చేసుకునేలాగా రెడీ ఉండాలి. ద స్టూడెంట్ అక్వైర్స్ ఫుడ్ త్రూ బెగ్గింగ్ ఆర్మ్స్ హీ వుడ్ ప్లేస్ బిఫోర్ టీచర్. సో ఆయన ఫుడ్ కోసం అడుక్కొని తీసుకొని రావాలి. అంటే దీన్ని అడుక్కోవడం కింద బెగ్గింగ్ కింద తీసుకునే వాళ్ళు కాదు. ఎలా ఇచ్చేవాళ్ళు అంటే ఓకే, సో ఒక స్టూడెంట్ వచ్చి నా ఇంట్లోకి వచ్చి ఫుడ్ అనేది అడుగుతున్నారు అంటే నా బిడ్డ కూడా ఎక్కడో స్టూడెంటే కదా, తనకు కూడా ఎవరో ఒకరు పెడుతుంటారు కదా అనేసి అలా ఆలోచించేది అనమాట సొసైటీ. ఓకే, సో ఆ తెచ్చిన ఫుడ్ నే తను తినాలి అండ్ టీచర్ కి కూడా వండి పెట్టాలి. ద బుద్ధిస్ట్ సిస్టమ్ ఎంజాయిన్స్ అపాన్ ద ప్యూపుల్ ద డ్యూటీ ఆఫ్ సర్వింగ్ దిస్ పర్సెప్టర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇదంతా కూడా ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లాగానే ట్రీట్ చేసేవాళ్ళు. There were also rules for the expulsion of a pupil by his teacher. సో ఒకవేళ ఇప్పుడున్న కాలంలో ఎగ్జామ్స్ లో మాల్ ఫంక్షన్ ఏమైతే జరిగితే తీసేసే అంటే రద్దు చేసే అవకాశం ఉంది, మీ హాల్ టికెట్ ని కానివ్వండి, మీ అపాయింట్మెంట్ ని కానివ్వండి. సో అలాగే అప్పట్లో కూడా ఉండేదన్నమాట బుద్ధిస్ట్ కాలంలో. సో 5 cases ఉండేటివి. అవేంటి అని అంటే, in 5 cases a Sadhi Viharika out to be turned away when he does not feel great affection for his ఉపాధ్యాయ. సో తన యొక్క టీచర్ కి గ్రేట్ ఎఫెక్షన్ అనేది ఫీల్ కానప్పుడు, అలాగే గ్రేట్ ఇంక్లినేషన్ టువర్డ్స్ హిమ్, ఇంక్లినేషన్ అనేది ఫీల్ కానప్పుడు, నార్ మచ్ షేమ్, ఎక్కువ షేమ్ అనేది లేనప్పుడు, నార్ గ్రేట్ రివరెన్స్, రివరెన్స్ అనేది లేనప్పుడు, అలాగే డివోషన్ అనేది లేనప్పుడు ఈ రూల్స్ అనేటివి పాటించినప్పుడు ఎక్స్పల్షన్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే అసెంబ్లీ ఆఫ్ లెర్న్డ్ పీపుల్. On the beginning and close of every month, learned people used to assemble together. So ఒక మంత్ కి బిగినింగ్ లో అలాగే క్లోజింగ్ లో లెర్న్డ్ పీపుల్, నేర్చుకున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దగ్గర అసెంబ్లీ అవుతారు. దిస్ టైప్ ఆఫ్ అసెంబ్లీ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్. ఈ అసెంబ్లీ అనేది బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ లో ఇంపార్టెంట్ అనమాట. ద పర్పస్ ఆఫ్ దిస్ అసెంబ్లీ వాస్ టు మెయింటైన్ ద మోరల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆల్ ద మాంక్స్ బికాస్ ద టోటల్ ఎడ్యుకేషన్ వాస్ బేస్డ్ ఆన్ మొరాలిటీ.
సో ఎడ్యుకేషన్ అనేది మొరాలిటీ మీద బేస్ అయి ఉంది కాబట్టి మాంగ్స్ యొక్క మోరల్ వాల్యూస్, మోరల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ అసెంబ్లీ అనేది చేసేవాళ్ళు. It was compulsory for all the monks to be present in this assembly so much so that even ill monks used to try to attend it anyhow. ఇది కంపల్సరీ జరిగే ప్రాసెస్ అనమాట. సో అందుకే ఒకవేళ మాంక్స్ ఇల్ గా ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే దీన్ని అటెండ్ కావడానికి ట్రై చేసేవాళ్ళు. If due to illness it was not possible for monk to come, then assembly was held near his residence. ఒకవేళ ఎవరైనా మాంక్ కి రావడం కుదరలేదు హెల్త్ ఇష్యూస్ వల్ల, అప్పుడు అసెంబ్లీ అనేది ఆ యొక్క మాంక్ యొక్క రెసిడెన్స్ దగ్గర నిర్వహించే వాళ్ళు అనమాట. దిస్ అసెంబ్లీ వాస్ క్వైట్ డెమోక్రటిక్ అండ్ ఇట్ హ్యాస్ ఇమ్మెన్స్ మోరల్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ కన్సర్న్. ఇది డెమోక్రటిక్ వేలో జరిగేది, అంటే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, వాళ్ళ ద్వారానే జరిగేది అనమాట. అండ్ అలాగే మోరల్ ఇంపాక్ట్ అనేది అందరినీ కన్సర్న్ చేసి ఉండేది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద నేచర్ ఆఫ్ మాస్ ఎడ్యుకేషన్. Education as a social institution got its existence as a result of Buddhist system of education. So education అనేది social institution లాగా Buddhist system of education వల్లనే existence కి వచ్చింది. The monasteries or Buddha viharas were the chief centers of learning and only the Buddhist monks could be admitted to them for education. So Buddhist monks మాత్రమే ఈ monasteries లో, Buddha viharas లో అడ్మిట్ అవ్వడానికి ఉండేదన్నమాట, chief centers of learning. Okay, the time of begging alms, the monks used to remove the religious doubts of the people through their interesting conversation or short discourses. So alms అనేది తీసుకునే వాళ్ళు కదా ఫుడ్ కోసం. సో అప్పుడు మాంక్స్ ఏం చేసేవాళ్ళు అనమాట, ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ అనేది జరిపేవాళ్ళు. దాని ద్వారా రిలీజియస్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేవాళ్ళు. Thus the people in general received moral and religious education from the monks. సో మాంక్సే పోయేవాళ్ళు మానిస్టరీస్ కి మరియు విహారాస్ కి, కానీ వాళ్ళు సోషల్ పరంగా సొసైటీకి కూడా వాళ్ళ యొక్క చిన్న చిన్న షార్ట్ డిస్కషన్స్ వల్ల ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఓకే, చుట్టూ ఉన్న ప్రజల్ని కూడా. సో అందుకే ద నేచర్ ఆఫ్ మాస్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉమెన్ ఎడ్యుకేషన్. ఉమెన్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ ద బుద్ధిస్ట్ పీరియడ్ వాస్ ఎట్ ఇట్స్ లోయెస్ట్ ఎబ్. సో ఉమెన్ ని ఎక్కువగా అలౌ చేసేవాళ్ళు కాదు, అసలు చెప్పుకోవాలంటే పూర్తిగా అలౌ చేసేవాళ్ళు కాదు బుద్ధిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో. సో హీ హ్యాడ్ అడ్వైజ్డ్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్ నాట్ టు అడ్మిట్ ఉమెన్ ఇన్ మానిస్టరీస్. సో బుద్ధ గారు అడ్మిట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు ఉమెన్ ని. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ డ్యూ టు ద ఇన్సిస్టెన్స్ ఆఫ్ హిస్ డియర్ ప్యూపుల్ ఆనంద్, బుద్ధ హ్యాడ్ పర్మిటెడ్ అబౌట్ 500 women along with his stepmother for admission in viharas with many restriction and reservation. కానీ కొంత సమయం తర్వాత ఏమైంది అంటే తన యొక్క డియర్ పీపుల్ ఆనంద్ గారి ఈ అడ్వైస్ తోటి ఉమెన్ ని కూడా అలౌ చేశారనమాట, అలాంగ్ విత్ ద స్టెప్ మదర్. ఓకే, ఆయన 500 women ని అలౌ చేశారు కొన్ని రెస్ట్రిక్షన్స్, రిజర్వేషన్స్ తోటి ఎడ్యుకేషన్ పొందడానికి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వొకేషనల్ ఎడ్యుకేషన్. వొకేషనల్ ఎడ్యుకేషన్ వాస్ నాట్ ఇగ్నోర్డ్ డ్యూరింగ్ బుద్ధిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో బుద్ధిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో వొకేషనల్ ఎడ్యుకేషన్ ని ఇగ్నోర్ చేయలేదు. ఓకే, ద మాంక్స్ ఆఫ్ విహారా వేర్ టాట్ స్పిన్నింగ్, వీవింగ్ and sewing in order that they meet their clothing requirement. So వాళ్ళ clothing requirements కి తగ్గట్టుగా స్పిన్నింగ్, వీవింగ్, సీయింగ్ అనేది నేర్పించేవాళ్ళు. They were taught architecture as well. ఆర్కిటెక్చర్ ని కూడా నేర్పించారు. Education in architecture enabled them to build up new viharas or repair the old ones. సో విహారాస్ ఏవైతే ఉన్నాయో వాటిని బిల్డ్ చేయడానికి మరియు కొత్త కొత్త విహారాస్ ని నిర్మించడానికి ఆర్కిటెక్చర్ కూడా నేర్పించేవాళ్ళు వొకేషనల్ ఎడ్యుకేషన్ పరంగా. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్ లో మనం బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టెప్స్ అనేటివి చూసాము, ఎలా ఉంటుందనేసి. పబజ సర్మని కానివ్వండి, ఉపసంపద సర్మని కానివ్వండి, దినచర్య కానివ్వండి, లేదా లెర్న్ పీపుల్ ఎలా అసెంబ్ల్ అవుతారు, మాస్ ఎడ్యుకేషన్ ఎలా జరిగేది, ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పటి వరకు ఎలా పాసిబుల్ అయింది, వొకేషనల్ ఎడ్యుకేషన్ ఏంటి, వీటన్నిటి గురించి చూసాము. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో అర్థమైనట్టు అనిపించినా లైక్ చేసేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. And thank you for watching. Bye bye.